మనకు రానున్న అమావాస్య ఏప్రిల్ 17వ తారీఖు వస్తున్నటువంటి అక్షయ అమావాస్య, వైశాఖ అమావాస్య అంటారు. అలాగే చైత్ర అమావాస్య అని కూడా అంటారు. 100 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఒక మహాయోగంతో కలిసి వస్తున్నటువంటి శుక్రవారంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్య. శుక్రవారంతో అమావాస్య కలిసి వచ్చింది అంటే ఆ అమ్మకు, ఇంకా లక్ష్మీ అమ్మకు పండగే. లక్ష్మీ అమ్మవారు ప్రతి ఇంటి గుమ్మంలోకి తొంగి చూసే రోజు ఆ రోజు. మీరు గనుక ఒక 6 ఏలకులతో స్నానం చేశారు అంటే గనక లక్ష్మీ అమ్మ మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఏ విధంగా స్నానం చేయాలి, అసలు రూల్ ఏంటి అంటే గనక శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. ఎంతటి పెద్ద కష్టం ఉన్నా కూడా చాలా తక్కువ సమయంలో దాని నుంచి బయటపడేస్తారండి. 100% నమ్మకమైన గురువు గారు. మీ సమస్య ఏదైనా చిటికెలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉంది. ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఇక మీరు అమావాస్య రోజు 6 ఏలకులను తీసుకుని వేడి నీటిలో మరిగించి మీ ఇంట్లో ఒక్కొక్క మెంబరు కూడా ఒక్కొక్క గ్లాసు వాటరు, ఒక ఏలక్కాయ మీరు స్నానం చేసి నీటిలో కలుపుకుని స్నానం చేస్తే మీకు 5-6 ఏళ్లుగా పెండింగ్ లో పడిపోయిన పనులు కానీ, కోరికలు కానీ, కళలు కానీ ఏవైనా కానీ ఒకే ఒక్క అమావాస్యతో తీరిపోతాయి. నేను ఫుల్ వీడియో అన్నది ఇంకా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇక్కడ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ అని ఉంటుంది. దాని కింద టైటిల్ ఉంటుంది. దాని మీద టచ్ చేస్తే ఫుల్ వీడియో లింక్ ఓపెన్ అవుతుంది. లేదా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదా ఒకసారి ఛానల్లో విజిట్ చేసి చూడండి. ప్రతి ఒక్కరూ చెయ్యాల్సినటువంటి ఒక రెమెడీ. మీ తలరాత మారిపోతుంది, మీ అదృష్టం కలిసి వస్తుంది. శుక్రగ్రహం యాక్టివేట్ అవుతాడు. శుక్రగ్రహం ఎక్కడుంటే ప్రేమ, ఆకర్షణ, డబ్బు, అలాగే లావిష్నెస్ అన్ని కూడా వస్తాయి. కాబట్టి డోంట్ మిస్ అండి.